అమెరికా సీక్రెట్స్ని ఆమె బయట పెట్టారు కాబట్టి ఇది శత్రు దేశాలకు ఏమైనా ఇది ఒక వెపన్గా వాడడానికి ఏమైనా అవకాశం ఉంటుందా, లేదంటే పూర్తిగా ఇంటర్నల్ మ్యాటర్ లాగానే చూడాలి లైక్ రష్యా? ఇప్పుడు మనం దాంట్లో మొత్తం నిర్ధారణ చెప్పినాం అంటే బేసికలీ ఇప్పుడు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైక్ పలానా దగ్గర పలానా వాళ్ళు పలానా చేశారు అని ఆధారం ఎట్లా వస్తుంది? చేశారా లేదా ఫస్ట్ తెలుసుకోవాలి మనం. చేశారు అన్న తర్వాత దాంట్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, రైట్? సో ఇప్పుడు గొడవ ఏంటి? 30 దేశాల్లో 120 ల్యాబ్లు అమెరికా ఫండ్ చేస్తున్న ల్యాబొరేటరీస్ ఉన్నాయి, బయో ల్యాబ్స్ ఉన్నాయి. ఇది ఇంతవరకు చెప్పేసి వెళ్ళిపోయింది ఆమె. ఇది చెప్పింది అండ్ ఉక్రెయిన్ లో ఉన్న వాటి డీటెయిల్స్ చెప్పింది, కథం. ఓకే, సో మిగతా దేశాల్లో ఎన్నున్నాయి? ఇప్పుడు ఉక్రెయిన్ ఒకటే దేశం, మరి 29 దేశాలు ఏవి? ఏ దేశాల్లో ఏ ల్యాబొరేటరీస్ ఉన్నాయి? ఎవరికి అమెరికా నిధులు ఇస్తున్నారు? ఎవరికి ఎంతెంత నిధులు వస్తున్నాయి? వాళ్ళు ఏ రీసెర్చ్ చేస్తున్నారు? ఇవన్నీ తెలవాల్సిన అవసరం ఉంది. సో దీని మీద ఫర్దర్ వచ్చే చర్చను బట్టి ఈ ఫైల్స్ రిలీజ్ అవుతాయా లేదా మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్స్టైన్ ఫైల్స్ కూడా అంతే కదా, మొదట వచ్చింది కొంచెమే, తర్వాత మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంటుంది. వికీలీక్స్ కూడా అంతే కదా. అమెరికన్ సొసైటీలో ఎవరు ఈ తేనెతుట్టెను కదిలిస్తారు అని అంటే కదిలించింది తులసి గబాడ్. సో ఈ తేనెతుట్టెను కదిలించిన తర్వాత జరిగే పరిణామాలు మనం లేటర్ ఆన్ మనం చూద్దాం. కరెక్ట్. బయో వెపన్స్ తయారు చేయడమే అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకము. మరి అలాంటి ఇన్ని దేశాల్లో తయారవుతున్నాయంటే అవి ఎంత ప్రమాదకరంగా ఉంటాయి? ఇవన్నీ కూడా మీరు అన్నట్టుగా రాబోయే దేశాలు మీరు అబ్జర్వ్ చేస్తే, చైనా వైరస్ వచ్చిన టైంలో వైరాలజీ ల్యాబ్ లో వచ్చిన తర్వాత నాకు చాలా ఎక్కువ కాంప్రహెన్సివ్ అయినప్పుడు రీసెర్చ్ చేశాను, చాలా వీడియోస్ చెప్పాను. ఇట్స్ బయోవార్ అని మనం ప్రకటించాను కూడా నేను నేషనల్ స్టబ్ లో. దానికి ఆధారాలు కూడా చాలా దొరికాయి, చాలా వచ్చాయి. బట్ అవన్నీ కూడా చూడండి, ఎక్కడ ఎవ్వరు కూడా ఒక చిన్న కేసు కూడా నమోదు చేయకుండా అంతర్జాతీయ సూత్రాలకు విభిన్నంగా, ఐ మీన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి అన్ని అమ్ముడుపోయాయి. చైనా కంట్రోల్లోనే ఉన్నాయి నిజంగా మాడితే. ఈవెన్ చైనాకి కూడా ఫండ్ చేసినటువంటి డీప్ స్టేట్ కూడా దాంట్లో భాగస్వామే కదా. సో అందరూ కలిసి సబ్సిడీ చేశారు. ఇన్ని లక్షల మంది చచ్చిపోతే ఎలా చచ్చిపోయారో ఎవరికి తెలియదు. ఎలా చచ్చిపోయాం మనము? ఇంతమందికి ఎందుకు పాకింది? దీన్ని కంట్రోల్ చేసే కనీస ప్రోటోకాల్స్ లేకుండా అసలు వైరాలజీ ల్యాబ్ లో ఎలా మీరు యాక్టివిటీస్ నడిపిస్తున్నారు? ఇలాంటి వైరాలజీ ల్యాబ్స్ ఎన్నున్నాయి ప్రపంచవ్యాప్తంగా? ఒక చర్చ వచ్చిందా? అదేదో వస్తే జనాలు చనిపోయారు, వరదలు వస్తే జనాలు చనిపోయారు అన్నట్టుగానే ఒక ప్రకృతి వైపరీత్యం కింద మార్చేశారు కరోనాని. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, ఇది మానవ తప్పిదము లేదా మానవులు కావాలని చేసినటువంటి ఒక కుట్రపూరిత ప్రయత్నము అని ఎవరు మాట్లాడట్లేదు కదా. ఇలాగే ఉంటది. సో ఈవెన్ మనకు మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ కూడా ఒకసారి చెప్పాడు, వైరల్ చాలా పెద్ద పాండమిక్స్ రాబోతున్నాయని ఎప్పుడో చెప్పాడు ఆయన ఎప్పుడో 2015-16లోనే చెప్పాడు, పాండమిక్స్ రాబోతున్నాయి, ఆ పాండమిక్స్ ఎట్లా ఎదుర్కొంటామో చూడాలి అని. సో ఇవన్నీ ఏంటంటే టెస్టింగ్. అండ్ ఈవెన్ చాలా వరకు లాబొరేటరీస్ లో జరిగేవన్నిటిలో ఇప్పుడు చూడండి మీరు, ఏ వైరస్ అయినా ఇప్పటి వరకు వచ్చిన అన్ని వైరస్లు, లాస్ట్ కి ఎయిడ్స్ దగ్గర నుంచి ఎబోలా దగ్గర నుంచి అన్ని ఫ్లూలు గీలు ఇవన్నీ ఆఫ్రికాలో ఎందుకు వస్తాయండి? చిన్న చేస్తారంటారా? అసలు ఆఫ్రికాలో ఆఫ్రికా నేచర్ కి దగ్గరగా ఉంటది కదా. మనం అందరూ పర్యావరణ ప్రేమికులందరూ మాడతారు కదా, అక్కడేం పెద్దగా విధ్వంసం జరగలేదు కదా, ఇండస్ట్రియలైజేషన్ జరగలేదు కదా, పెద్దగా ఏం జరగలేదు కదా. అక్కడ ఇంకా ఇప్పటికీ అడవులు ఉన్నాయి, ఇప్పటికీ పర్యావరణ సమతుల్యత ఉంది, జీవకారుణ్యం ఉంది, అన్నీ ఉన్నాయి కదా. మరి పర్యావరణ ప్రేమికులందరూ ఎందుకని ఆఫ్రికాలో ఇన్ని వ్యాధులు ప్రబలుతున్నాయి, ఇంత వైరస్లు పుడుతున్నాయి ఎందుకు మాట్లాడరు? అక్కడే ఎందుకు పుడతాయి వైరస్లు? అంటే ఆ ప్రాణాలకు విలువ లేదు అమెరికన్ దృష్టిలో, లేదా యూరోపియన్ కంట్రీస్ అంటే మిగతా ఏ దేశాల వాళ్ళ ప్రాణాలకి విలువ లేదు. యూజెనిక్స్ అని అప్పట్లో మీకు సెకండ్ వరల్డ్ వార్ కంటే ముందు రాట్షైల్డ్ ఫ్యామిలీ వీళ్ళందరూ కలిసి యూజెనిక్స్ అని ఒక ల్యాబొరేటరీస్ పెట్టి యూజెనిక్స్ మీద రీసెర్చ్ చేశారు. అంటే డిఎన్ఏ పరంగా చేశారనమాట. చేసి ఏంటంటే యూరోపియన్ లేదా అమెరికన్ కొన్ని కుటుంబాలు, కొంతమంది రేసే వాళ్ళ జాతి చాలా అత్యుత్తమమైనది, మిగతా జాతులు చనిపోయినా పర్వాలేదు అని ఒక నిర్ధారణకు వచ్చి యూజెనిక్స్ ఫలితంగా వచ్చిందే ఈ కుటుంబ నియంత్రణలు, ఈ ఫ్యామిలీ ప్లానింగ్లు, జనాభా నియంత్రణకు సంబంధించినటువంటి పాలసీలు. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలోనే డీప్ స్టేట్ ఎక్కువగా పనిచేసింది. సో పాయింట్ ఏంటంటే ఈ ఆఫ్రికన్ దేశాల్లో బతికే వాళ్ళు, లేకపోతే థర్డ్ వరల్డ్ దేశాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలు కావు. వీళ్ళందరూ ర్యాట్స్ తో సమానము, వీళ్ళు కుక్కలతో సమానం, వీళ్ళు దేనికి పనికిరాని వాళ్ళు, వీళ్ళని మాత్రం మనం చంపేసుకున్నా పర్వాలేదు. అందుకోసమని ఈ ల్యాబొరేటరీస్ అన్ని కూడా నాకు తెలిసి అదొక ప్రయోగశాలగా ఆఫ్రికన్ దేశాన్ని వాడతాయి. ఈ క్లినికల్ ట్రయల్స్ చేయడం కోసం, హ్యూమన్ ట్రయల్స్ చేయడం కోసం ఈ ఆఫ్రికా దేశాల్లో వైరస్ ని పుట్టిస్తారు. సో అది అని ఇప్పుడు ఎయిడ్స్ అక్కడి నుంచి వచ్చింది అంటారు, ఏదో చింపాంజీ నుంచి పుట్టింది అంటారు, లేకపోతే ఎబోలా అక్కడి నుంచే వచ్చింది అంటారు.
ఇప్పుడు ఒక చైనా వైరస్ వస్తే మాత్రం చైనాకు సంబంధమే లేదంటారు. పెద్ద బిగ్ గేమ్ లో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి. దాన్ని ఇందాక నేను అన్నట్టుగా తేనె తుట్టను కదిలించింది తులసి కబాడ్. సో దీన్ని మిగతా మీడియా ప్రసార మాధ్యమాలు ఎవ్వరూ కూడా పెద్దగా ఫోకస్ చేయకుండా జస్ట్ వార్తకే పరిమితం చేశారు. నిజానికి ఇది ఒక పెద్ద బ్లాస్టింగ్ న్యూస్ నా దృష్టిలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.